హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అయిపోయిన పెళ్ళికి బాజాలు అనుకోకండి. గేమ్ చేంజర్ ఈవెంట్ అంటే ఏవో పాస్లు వచ్చినాయని చెప్పేసి నేను మా పిల్లలు అయితే బైక్ మీద స్టార్ట్ అయిపోయాము. అయితే తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రి వెళ్ళే మధ్యదారిలో చున్నీ బైక్లో పడి నాకైతే చిన్న గాయమైంది. మొత్తం బేకంతా కోసుకుపోయింది. చాలా అదృష్టం అండి. ఏదో లేచిన వేళ విశేషం బాగుండి ఇలా చిన్న గాయంతో బయటపడ్డాను. మధ్యదారిలో ఇలా జరిగినా కూడా మేమైతే ఆగలేదు. ఈవెంట్ చూడాలి ఎలా అయినా సరే అని చెప్పేసి మా పిల్లలు ఇంట్రెస్ట్ మీద పవన్ కళ్యాణ్ చూడాలి, రామ్ చరణ్ చూడాలి అని చెప్పేసి నేనైతే ఫ్రంట్కి కదిలిపోయాను. ఎంత నొప్పి వచ్చినా మంట వచ్చినా సరే నేను అయితే తట్టుకోగలిగాను. అందరూ అయితే వెనక్కి వచ్చేస్తున్నారు చాలామంది. అంత ఛాన్స్ లేదు, వెళ్ళనవసరం లేదని చెప్పేసి మాకైతే ఈయన కనిపించారు, పృథ్వీ గారు. ఈయనతో ఒక సెల్ఫీ అయితే తీసుకుని వచ్చేసాను. అయినా సరే ఇంకా ముందుకు వెళ్తే ఏమన్నా ఛాన్స్ దొరుకుద్దేమో అని చెప్పేసి మేమైతే మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాము. ఈ అబ్బాయి పీ పాస్లు అయితే మోస్ట్లీ ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పేసి ఫ్రంట్లో కూర్చోపెట్టేస్తారు అనేసి అనుకున్నాము. బట్ ఆ ఛాన్సే లేదు. ఏవో ట్యాక్స్ ఉండాలని చెప్పేసి తర్వాత అన్నారు. ఎంఐపీ పాస్లు అయితే ఫేక్ అయ్యాయి అని చెప్పేసి రోడ్డు మీద కూర్చుని జనం అయితే ఆర్తనాదాలు చేస్తున్నారు. చూసారా, ఇంత జనం కూడితే నేనేంటో అనుకున్నాను. ఆ పాసులన్నీ కింద పడేసి ఒట్టినే సరదాగా ఏడ్చినట్లా అలా చేస్తున్నారు. జనం అయితే మస్తున్నారండి. అసలు ఇసుకేస్తే రాళ్ళు, అంత జనం ఉన్నారు. అన్ని ఊళ్ళ నుండి మాలాగా ఈవెంట్ చూడాలనే ఆరాటంతో వచ్చిన వాళ్ళే. ఇక అలా లోపలికి వెళ్ళిపోయాము. ఆ సెట్టింగ్స్ అవి చూసాం తప్ప లోపలికి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. గేట్స్ అయితే పెట్టేశారు మేము వెళ్ళేసరికి. ఇకపోతే మేము వచ్చేస్తుంటే మా తమ్ముడైతే కనిపించాడు మాకు. వాడు అమలాపురం నుంచి వచ్చాడు. వాడితో మాకు చాలాసేపు టైంపాస్ అయిపోయింది. వాడు నాకు కొన్ని వీడియోస్ పెట్టాడు. మిగతావేమో వదిన ఉంది, ఆ వదిన పెట్టింది. వీళ్ళిద్దరూ కూడా కొంచెం ఫ్రంట్లో కూర్చున్నారు. దానివల్ల వాళ్ళు పెట్టగలిగారు. మేము కూడా కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే మేము కూడా ఫ్రంట్లోనే కూర్చునేవాళ్ళమేమో, మంచిగా చూసేవాళ్ళం. చాలా లేట్ అయితే అయిపోయింది మాకు. దానివల్ల అవకాశం పోయింది. ఇక నాకు ఈ చున్నీ ఇలా కోసుకుపోవడం గురించి మా అబ్బాయి అయితే మమ్మల్ని బస్సు ఎక్కిచ్చేసి తన బైక్ మీద వచ్చేసాడు. ఫైనల్గా అక్కడ వరకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈవెంట్ అయితే చూడలేదు. స్టేజ్ సెట్టింగ్ అదే చూసేసి వచ్చేసాము. మాలాగా చాలామంది ఉన్నారు అక్కడ, లేడీస్ జెంట్స్ వాళ్ళందరూ. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కాకపోతే ఒక ప్లానింగ్ కింద ఉండి లేడీస్కి జెంట్స్కి సెపరేట్గా పెట్టుంటే చాలా బాగుండేదేమో అనుకుంటున్నాను. కాకపోతే ఇంత గందరగోళంగా అయితే అయ్యింది. మాలాగా చాలామంది ఫీల్ అయ్యారు, అయ్యో చూడలేకపోయామని చెప్పేసి. నా దగ్గర ఉన్న వీడియోస్ అయితే ఇవి. నా సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇవి కలెక్ట్ చేసి వీడియో అయితే పెట్టాను. నాకు ఈ దెబ్బ వల్ల కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. నా ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళని ఆదరించండి ప్లీజ్. రాజకీయవేత్తలకి అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఉన్నాము. అద్భుతంగా జరుగుతోంది. డాలస్ లో మొదలైనటువంటి వేడుకలు ఈరోజు ముందుగా రాజమండ్రి ఇవాళ ఈ జనసముద్రం చూస్తా ఉంటే నా ఇంకో రోజు గుర్తుకొస్తుంది. దాని గురించి వేరే మాట్లాడు.
ఎలా